తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి చేసిన హడావిడి అంతా ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని ఉతికేసింది. నెక్స్ట్ కోలీవుడ్ ను టార్గెట్ చేసింది. అందుకే ఇప్పుడు చెన్నై వెళ్ళింది. అయితే మనంత మంచివాళ్లు కాదు తమిళోళ్లు. అందుకే వెళ్ళగానే తోక జాడిస్తే తోలు తీస్తామంటూ వార్నింగ్లు ఇచ్చారు. చెన్నైకి వెళ్లి అక్కడ ఓ ఇంటర్వ్యూలో అక్కడి వాళ్లపైనే నోటికొచ్చినట్టు మాట్లాడేసింది శ్రీరెడ్డి. ముఖ్యంగా అక్కడి స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్సి, స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, రోజాపూలు ఫేమ్ శ్రీరామ్ ఇలా చాలా మందిపై నోరు పారేసుకుంది శ్రీరెడ్డి. అసలే గతేడాది సుచి లీక్స్ తో తమిళ ఇండస్ట్రీ పరువంతా పోయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో నటులంతా హీరోయిన్ల చుట్టూ సొల్లు కార్చుకుంటూ తిరుగుతారని డైలాగులు వదిలింది శ్రీరెడ్డి. సుచి లీక్స్ తర్వాత శ్రీ లీక్స్ కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తమిళ ఇండస్ట్రీపై ఇష్టం వచ్చినట్లు నోరు జారితే బాగుండదని నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్, ట్రెజరర్ కార్తీలు శ్రీరెడ్డిని హెచ్చరించినా కూడా ఆమె తగ్గడం లేదు. చెన్నైలో మకాం పెట్టి ఎప్పుడు ఎవరిపై బాంబు వేయాలనుకుంటుందో కూడా హింట్ ఇవ్వటం లేదు శ్రీరెడ్డి. ఇప్పటికే చెన్నైలో శ్రీరెడ్డిపై కేసు కూడా ఫైల్ అయింది. తమిళ నటుడు వారాహి ఈమెపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా వాళ్లను బెదిరించి డబ్బులు గుంజుకుందని, తెలుగు ఇండస్ట్రీ అయిపోయేసరికి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై పడిందని శ్రీరెడ్డిపై సీరియస్ అయ్యాడు వారాహి. పరిస్థితి చూస్తుంటే అక్కడ శ్రీరెడ్డిని అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.